అభివృద్ధి చాలా ఉన్నతంగా ముందుకు పోతుంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. దానికి మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో సహకారం చేస్తూ స్పీడ్ యాక్సెస్ రోడ్డుని కానీ అమరావతి నిర్మాణం కానీ ఎంతో ఉన్నతంగా ఉత్తమంగా భావి తరాలకు మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా బాగా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే ఈ 2 ఏళ్లలో అమరావతిలో ఏమైనా కొత్తగా మార్పులు అనేవి వచ్చాయంటారా? బాగా చాలా మార్పులు వచ్చినాయండి. పాతదానంలో పోల్చుకుంటే 100కి 150% బాగా మార్పులు వచ్చినాయి మేము అనుకుంటున్నాం. ఇది గిట్టన వాళ్ళు గిట్టన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏదో బురద జల్లి అనే ఉద్దేశంతో చేయటం తప్పితే ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు చూడటానికి కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ అభివృద్ధి చూస్తే వాళ్ళకి నోటి మాట రాదు కాబట్టి వాళ్ళు చూడటానికి కూడా రావట్లేదు. ఏదో ఎక్కడో ఉండి ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ మాత్రం అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ కొంతమంది ప్రధానంగా చూసుకుంటే అమరావతిలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఇంత వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటే అసలు ఏమీ జరగడం లేదని ఎలా చెప్తారు? ఇది పైగా అమరావతి ముంపు ప్రాంతం అని ఎలా మాట్లాడతారంటారు? చూడకే వాళ్ళు చూస్తే ఎందుకు మాట్లాడతారు? చూడకోకుండా ప్రభుత్వం వీళ్ళు చేసే మంచి పనులని ప్రభుత్వం చేసే మంచి పనులని చూడలేక వారవలేక మాకన్నా బాగా చేస్తున్నారని దురుద్దేశం మనసులో పెట్టుకొని ఏదో ప్రభుత్వం మీద ఏదో మాటలు చెప్పాలని మేము కూడా ఉన్నాము ఒక చోట, మేము కూడా బతికే ఉన్నాము ఒక చోట అనే ఉద్దేశంతో ఏదో చెప్తున్నారు తప్పితే ఉద్దేశపూర్వకంగా దేశానికి కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మంచి పనులు చేయాలి, మంచి జరగాలనే ఉద్దేశం వాళ్ళకుంటే ఈ విధంగా మాట్లాడతారు కదా. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది, రాబోయే తరాలు ఎంతో ఉన్నతంగా ఉంటుంది, తరాలకి యువతకు కానీ ప్రజలకు కానీ ఎంతో విధంగా ఉపయోగపడేది రాజధాని అనే మంచి ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉంటే ఏదో పాత వాళ్ళగా సాయం చెప్పినట్టు పచ్చకాములోటికి లోకం అంతా పచ్చగా ఉంటుంది అని చెప్తున్నట్టు వీళ్ళు దురుద్దేశం కలిగిన వ్యక్తులకి అంతా దురుద్దేశంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుంది, రోజు రోజుకి కూడా అమరావతి ఒక రకంగా స్థితిగతులన్నీ మారుతున్నాయి. మరి ఇప్పుడు కొత్తగా మావిగాని రాజధాని అన్నారు, దీని మీద మీరేం చెప్తారు? ఏడ మావిగానండి, మావిగాని పిచ్చిగానే అని చెప్పాలండి. మావిగాని పిచ్చిగానే పెట్టుకుని సరిపోద్ది. ఏడ మావిగాను ఇంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే వాళ్ళు ఏదో చెప్పాలి, మేము చెప్పట్లా, వీళ్ళు ఎన్ని ఇంతే ప్రభుత్వం మీద వాళ్ళు వారవలేక చెప్పే మాటలు కానీ ఎవరన్నా మావిగానంటే అంటలా పెద్దవాళ్ళని చెబుతున్నారుగా, మావిగాను పిచ్చిగానని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు రీసెంట్గా ఒక మీటింగ్లో, 2029 నాటికి అమరావతి మొదటి ఫేజింగ్ పూర్తి చేస్తామన్నారు. మరి సాధ్యమేనన్న అమరావతి మొదటి ఫేజింగ్ కంప్లీట్ అవ్వడం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంటారా? గ్యారెంటీగా నిలబెట్టుకుంటారండి. ఒక విజయం కలిగిన ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు చేసే పనులు చూస్తున్నారు కదా, గ్యారెంటీగా అతను చేయగలడు. చెప్పినట్టు 100% చేయగలరు మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా నమ్మారు కాబట్టి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించారు, చేస్తున్నారు కూడా. ఇంతకుముందు అమరావతిలో లోపలికి వెళ్ళాలని అంటే ప్రధానంగా చూసుకుంటే వేరే దారుల ద్వారా చాలా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవి. మరి ఇప్పుడు ప్రధానమైన రహదారి ఓపెన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ట్రాఫిక్ కష్టాలని పోతాయంటారా ఇక్కడ ఉండే ప్రజలకు కానీ వెళ్ళి వచ్చే వాళ్ళకి కానీ? గ్యారెంటీగా పోతాయండి. ఈ సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెళ్ళడానికి కానీ రావడానికి కానీ యాక్సెస్ రోడ్లు బాగా అవుతున్నాయి. ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం ఈ 1.8 స్టీల్ బ్రిడ్జి నిర్మాణం బాగా జరిగింది. దీనివల్ల కానీ స్పీడ్ యాక్సెస్ రోడ్ లోపలికి వెళ్ళినప్పుడు కానీ బాగా ఉంది, బాగా ప్రజలకు మేలు జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కదా రహదారులు పెద్దగా నిర్మించుకునేది. స్పీడ్ యాక్సెస్ రోడ్డు చూసినట్టు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 3 రోడ్లు మధ్యలో బైపాస్ వచ్చినట్టు అటు ఇటు 1 వే 2 వే అన్నట్టు ఎలా కావాలితే అలాగా వెళ్ళే విధంగా వచ్చే విధంగా అంత బాగా డెవలప్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు దాన్ని చూస్తే? చాలా బాగుందండి. ఇది కనుక మన ఏరోప్లేన్కి రన్వే ఉంటుంది చూసారా, అంత చూడటానికి అంత చక్కగా బాగా ఉందండి. మీరైతే ఫైనల్గా ఏం చెప్తారు అమరావతి అభివృద్ధి గురించి? అమరావతి అభివృద్ధి చాలా ముందుకు వెళుతుంది, బాగా అభివృద్ధి చేస్తున్నారు. మా ఈ సంవత్సరం ఈ టర్మే కాకుండా రాబోయే 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వానికి రాబోయే 5 ఏళ్ళు కనీసం 10-15 ఏళ్ళు మన ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి పాదంలోకి గత 5 ఏళ్లలో నష్టపోయిన రాష్ట్రం ఈ గత 15 ఏళ్ళు కష్టపడితే కానీ మనం చాలా ఉన్నతంగా ఉంటామని అభివృద్ధి బాగా జరిగిద్దని నేను కోరుకుంటున్నానండి. ఒక మాటలో మీరు ఏం చెప్తారు అమరావతి అభివృద్ధి అంటే? అమరావతి వ్యతిరేకులకు ఏం చెప్తారు ముఖ్యంగా? వాళ్ళు దురుద్దేశంతో వారవలేక ఏదో ప్రభుత్వం మంచి పనులు చేసే వ్యక్తుల మీద బురద చల్లే వాళ్ళు తప్పితే వీళ్ళు మంచి ప్రజలకు మేలు చేసే ఉద్దేశం కలిగిన వాళ్ళు కాదు సార్. వాళ్ళు ప్రజల నాశనాన్ని కోరుకున్న వాళ్ళు ఏంటి ఇలా చెప్తారు. ఒక మాటలో అమరావతి అంటే అభివృద్ధి అండి. అమరావతి అంటే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసేవాళ్ళు, కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో బాగా ఉంది. మా కళల రాజధాని అమరావతి, అమరావతికి ముఖద్వారం సింహద్వారం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ స్టీల్ బ్రిడ్జి
చంద్రబాబు నాయుడు గారు ఈ రూపకల్పనలో ఇక్కడ మాకు ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారం ఇక్కడ ఉన్న కొంతమంది ఇల్లు మేము దాదాపు సుమారుగా ఒక 150 మంది ఇళ్ళని తొలగించడం జరిగింది. అవి వెంటనే లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకురావడం, లోకేష్ బాబు గారు వెంటనే ఇక్కడ మాకు దగ్గరలోనే మన తాడపల్లి టౌన్లోనే వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వటం ప్లస్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయటం ఇవన్నీ కూడా చేశారు. ఇక్కడ ఈ రోడ్డు వచ్చేసి అమరావతికి 20 కిలోమీటర్లు వస్తుందండి. ఇంతకుముందు కరకట్ట నుంచి వెళ్ళాల్సి వచ్చేది. కరకట్టను వెళ్తుంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొన్నాము. సింహద్వారం ఉండాలి, రాజధానికి ఖచ్చితంగా మా మెయిన్ రోడ్డు ఉండాలి. 4 లైన్లు, ఇది 4 లైన్ రాజధాని అండి. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. చంద్రబాబు గారి పాదాలకి పాలాభిషేకం చేసే తరుణం అండి ఇది. మేము అంతగా దాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతం మొత్తం చూడడానికి వెళ్ళడానికి ఇది ఒక ప్రధానమైన సింహద్వారం లాంటిది. ఈరోజు ట్రాఫిక్ కష్టాలు అనేవి తగ్గుతాయంటారా? 100% తగ్గుతుందండి. ఇది మనం గతంలో చూసుకుంటే ఇక్కడ నుంచి సీఎం గారు వస్తున్నా కానీ వెళ్తున్నా కానీ ఇక్కడ అంతా పోలీసులు ఆపటం చేయటం జరిగేదండి. ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. వాళ్ళు పోలీసులు కూడా ఈ యాక్సెస్ రోడ్ నుంచి వెళ్ళే వాహనాలు పంపిస్తారు. ఇటు విజయవాడ వెళ్ళే, మంగళగిరి వెళ్ళే రోడ్డు, గుంటూరు వెళ్ళే రోడ్డు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చక్కగా వెళ్ళిపోతుందండి. మరి ఎలా అనిపిస్తుంది అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుంటే ఒక్కొక్కటి కూడా ఓపెనింగ్? అంతకుముందు గతంలో సిఆర్డీఏ బిల్డింగ్, ఇప్పుడేమో ఈ రోడ్డు మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్డు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఓపెనింగ్ అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఒక్కొక్కటి అమరావతి అభివృద్ధి ముందుకు వస్తుంటే? అదేనండి, ఇప్పుడు రాజధాని మనకి గతంలో మనం ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు తెలంగాణలో హైదరాబాద్ని మన రాజధానిగా వాడుకున్నాం. అక్కడ నుంచి మనల్ని పంపించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టకరంగా తీసుకొని మనకు అక్కడ కొద్దు, అలాంటి రాజధాని తలదన్నేలాగా మనం అమరావతిని ఏర్పరచుకుందామని ఇక్కడికి కట్టుబట్టలతో వచ్చిన మనము ఈ రోజున మనం అమరావతిని ఐకాన్గా తయారు చేసుకొని ఇక్కడ ఎమ్మెల్సీ బిల్డింగులు, ఆ తర్వాత ఇప్పుడు సిఆర్డీఏ బిల్డింగ్ మనం ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు మనకు సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా చేసుకున్నాము. మన నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో మనకి ఈ అమరావతిని చేస్తున్నాడు. ఇక 30 సంవత్సరాల్లో అమరావతిని మన హైదరాబాద్ తలతన్ని అమరావతి నిర్మించబోతున్నాడు. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే ఇంత అభివృద్ధి జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఇక ఫ్యూచర్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటారు. మరి ఇంత జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా మావిగాన్ రాజధాని అంటారు. అంటే అమరావతి వద్దు, మావిగానే కావాలన్నట్టు కొత్తగా ఒక రాజధాని తెర మీద తీసుకొస్తున్నారు మావిగాన్ అని. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మనిషి అన్న వాళ్ళు మాట మీద నిలబడాలి. ఇది అంటారు చూసా, గుడ్డుకు ఒక దెబ్బ అని. అట్లా జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ లేదు. మతిస్థిమితం ఉందో లేదో తెలియట్లేదు. వాళ్ళ పార్టీ నాయకులకు కూడా అలాగే ఉంది. ఎందుకంటే గతంలో మనకి 3 రాజధానులు అన్నాడు. ఓకే, ఈసారి ఇప్పుడు మళ్ళీ మనకి తీసుకొచ్చిన తర్వాత అదే 3 రాజధానుల మీద స్టాండ్లు నిల్చోవాలి కదా తను. మళ్ళీ ఇక్కడ మావిగాన్ని తీసుకొచ్చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే దానిలో భాగస్వాములు అయ్యారు వాళ్ళ ఎమ్మెల్యేలు ప్లస్ వాళ్ళకున్న పార్టీ నాయకులంతా కూడా. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని, ఆయన అభివృద్ధిని, లోకేష్ బాబు గారు అభివృద్ధిని, ఇక్కడ మంగళగిరిలో చేస్తున్న అభివృద్ధిని ఇవన్నీ ఓర్చలేని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రాలే కానీ అభివృద్ధిని అడ్డుకోవటం వైసీపీ తరం కాదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి పూర్తి చేస్తాం, మొదటి ఫేజింగ్ పూర్తి అనేది 2029 నాటికి పూర్తి చేద్దాం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మీరేమంటారు? అసలు ఆ హామీ మీద మీకు నమ్మకం ఉందా? పూర్తి చేయగలరంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దాదాపు మీరు చూస్తున్నారు 40% ఆ రాజధాని మొత్తం కూడా రెడీ అవుతుంది. ఇంకా 60% 29 కల్లా కంప్లీట్ చేస్తారు. అది మాత్రం పక్కాగా మేము ఈ కళ్ళతో చూస్తాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి ఇప్పుడు అమరావతి వ్యతిరేకులకు మీరేం చెప్తారు? ఎంత అభివృద్ధి జరుగుతుంది కదా, ఒక్కొక్కటి ఓపెనింగ్లు అవుతున్నాయి కదా, మీరేం చెప్తారు? వాళ్ళందరికీ అమరావతిని వ్యతిరేకించే వాళ్ళు ఒకరికి మీరేం చెప్తారు? కళ్ళుండి చూడలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళకి ఇది ఒక చెప్పు దెబ్బ లాంటిగా మేము భావిస్తున్నాము. మన ముందు ఎంత అభివృద్ధి జరుగుతుంటే రోజుకొక బిల్డింగ్లు, సిఆర్డీ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకుంటూ పోతుంటే ఇంకా అవదు అని చెప్పేదానికి వాళ్ళకున్న చెడ్డ అభిప్రాయం ప్రజల్లో తీసుకెళ్లాలనే తపనే తప్ప అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాన్ని ఏ విధంగా వాళ్ళు చూడాలనేది ఇది వాళ్ళకు పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అంటే మీరు ఏం చెప్తారు? అమరావతి కళల రాజధాని, ఇది మా రాజధాని. ఇప్పుడు అది చంద్రబాబు గారు ఉంటేనే ఇది పడింది ఒక రోజు. ఎందుకంటే ఒక రాజధాని ఆయన కట్టాలనుకున్నాడు. రాజధానితో దాంట్లో ఎన్ని దుష్టశక్తులు వచ్చినా ఇది ఆగేది కాదు. చంద్రబాబు గారు ఒక దాని మీద
ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా అయినా, ఒక అభివృద్ధి పరంగా అయినా, ఏదైనా సరే ఆయన ముందు చూపే కానీ వెనక చూపు ఉండదు. కొద్దిగా దుఃఖ శక్తుల మధ్యలో వచ్చి నాశనం చేసినాయి 2019 నుంచి 2024 దాకా. అది డెవలప్మెంట్ అనేది అక్కడ కొద్దిగా ఆగింది. ఇంక ఈసారి 2029లో కూడా ఇది ఆగేది కాదు. అమరావతి అనేది 29లో బాబు గారు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఇయర్స్లో నీకు ఒక రూపురేఖలు వచ్చేస్తాయి. కంప్లీట్ అంటే నేను ఒక 70% అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటిదే జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, అది కానీ 40 ఇయర్స్ పట్టింది. ఇది అమరావతి అనేది ఇంకో 15-20 ఇయర్స్ పట్టవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగులు, కంపెనీలు అంటే ఒక అమరావతిలోనే కాదు, చుట్టుపక్కల ఇటు వైజాగు, మీకు కడప, కర్నూలు, ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చూపిస్తున్నారు కదా. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కానీ, స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతుంటారా అమరావతి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ కూడా? 100%. ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద వెళ్ళాలంటే అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది. అది చాలా చిన్న బ్రిడ్జి. ఇప్పుడు వెహికల్స్ మొత్తం అక్కడ ఏమవుతుంది, అక్కడ జామ్ అయిపోతుంది. కరకట్టను వెళ్ళాలంటే అటు ఒక 50 వెహికల్స్ 100 వెహికల్స్ ఆగాల్సి వస్తుంది. ఈ పోవాలంటే మళ్ళీ అది క్రాస్ చేయాలి. అందుకని 100% ఇది చాలా బాగా చేసినట్టు బాబు గారు ఈ విషయంలో. ఇట్లాంటి మనం ఎన్నో చూడబోతున్నాం. అమరావతి అభివృద్ధి జరగడం లేదని చెప్పి చాలా మంది వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. అమరావతిలో అసలు అభివృద్ధి లేదు, అవినీతే జరుగుతుందని అంటున్నారు. మరి ఈరోజు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వస్తున్నారు కదా, మీ సమాధానం ఏంటి దీనికి? వాళ్ళ కళ్ళు లేవు. మనం ఏం చేస్తాం, మైండ్ దబ్బింది వాడికి. ఎందుకంటే అక్కడ దాన్ని కూల్చేల్చాడు. మన కరకట్టు వైపున అంతకుముందు అది ఎంతమందికి 10,000 మందికి దాన్ని కూల్చేసి ప్రజావేదికను కూల్చేశాడు. అది ఇవాళకి కూడా అది గుర్తింపుగా, ఎందుకంటే ఒక తరానికి కాదు, అది మన జగన్ అనే అతను దాన్ని కూల్చాడనేది నెక్స్ట్ తరాలకు కూడా చూపించాలి దాన్ని. అది మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కొత్తగా అమరావతి కాదు మావిగన్ అని మాట్లాడుతున్నారు. అసలు అమరావతి వద్దు, మాకు మావిగనే రాజధానిగా కావాలన్నట్టు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది లేరు. అక్కడ డబ్బా కొట్టే వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. ఆ డబ్బా కొట్టే వాళ్ళు ఆ 10 మందే మావిగన్ అంటారు. అసలు మావిగన్ అంటే ఏంటి, అసలు ఎక్కడ ఉంది? ఇది కూడా మావిగన్ అట్లా అనుకుంటే వాడు చెప్పే లెక్కలో బందరు ఎన్ని కలిపి చెప్తున్నాడు, గుంటూరు ఎన్ని, అసలు మొత్తం దీంట్లో ఉన్నాయి కదా. దీంట్లో రాజధానిలోకి వచ్చేస్తున్నాయి కదా. నువ్వు మావుగానే ఏంటంటే బాబు గారు చేసే అభివృద్ధిని ఒక ఇదేయాలి, అక్కడ ఆపాలి అంటే ఎవరు ఈసారి 2029లో ఒకటే గుర్తుపెట్టుకో. 2019లో ఒకసారి చూశారు, రాజశేఖర్ రెడ్డి తండ్రిగా అతను నమ్మారు. ఈసారి నమ్మటం లేదు. నాకు తెలిసి 11 ఇచ్చారు. 11ది 8 వస్తాయో 8 కూడా రావో నాకు తెలియదు. అది గుర్తు రాసుకోండి. ఇది నేను ఒక్కటే చెప్తున్నాను. అసలు 100% 2024లో కొంతమంది అటు ఇటు అన్నారు జగనే వస్తాడు. నేను కాన్ఫిడెన్స్గా చెప్పా, మీరు రాసుకోండి. ఇక్కడ ఇతను అభివృద్ధి చేసే మనిషి కాదు, పతనానికి నాంది. ఇతను అభివృద్ధి కాదు, కసిన డబ్బులు వేస్తాడు, కసిన జనానికి ఇస్తాడు, మభ్య పెడుతున్నాడు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. ఇప్పుడు అధికారంలో లేడు, నేను ఇది చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు ఏమీ లేదు. నేను అద్దె పొడుతానంటాడు, ఇది నరుకుతానంటాడు, ఇవన్నీ చేస్తానంటాడు. ఏమిటి ఆయన చేసేది? ఏంది? వస్తే చంపుతాడంట. చంపే వాళ్ళకి ఎవరు ఇస్తారు చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే ఈ 2 ఏళ్లలో అమరావతి అభివృద్ధి ఎంతవరకు జరిగింది, గత 5 ఏళ్ళు ఎలా ఉంది? అసలు వస్తా ఒకసారి నేను చూపిస్తాను మొత్తం అభివృద్ధి ఎట్లా జరిగింది అనేది. ఆ బిల్డింగులు కానీ మొత్తం తీసుకెళ్ళి నేను చూపిస్తాను. మీకు మొత్తం తీసుకెళ్ళి చూపిస్తాను. ఈరోజు వైసీపీ అనే కార్యకర్తలకు కానీ వాళ్ళకి కానీ కళ్ళు దబ్బినాయి. వాళ్ళు ఏముంది, వాళ్ళకి ఒక 500 ఇస్తే ముందు ఎత్తే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకో, ఆ రోజున సిద్ధం సభలని పెట్టాడు. నాకు జనం వచ్చేసారని చెప్పాడు. నోట్ చేసుకో పాయింట్లన్నీ. నేను ఒకటే చెప్తున్నాను, సిద్ధం సభల్లో జనాన్ని చూసి ఆ రోజు రజనీకాంత్ అడిగితే TV9 రజనీకాంత్ ఎందుకు రావని 170 ఎందుకు రావు అన్నాడు. ఏది ఆ జనాన్ని చూసి? ఆ జనం ఎంత? 500కి అమ్ముడిపోయిన వాళ్ళు. అర్థమైందా? భయపడి వచ్చిన వాళ్ళు, సిద్ధానికి వచ్చిన జనం. ఆ కాన్ఫిడెన్స్గా నాకు ఈ జనాన్ని చూసి వేస్తారు అనుకున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. ఇవాళ కూడా రేపు 29లో వచ్చేది చంద్రబాబు గారే, అభివృద్ధి చేసే చంద్రబాబు గారే ప్రతి ఒక్కరి మనసులో ఉంది. చేతనది 11 మందిని రాజీనామా చేయమను. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి వెళ్తే భయం, మళ్ళీ ఏమంటారు, వీళ్ళు ఏం మాట్లాడతారని భయం. మరి దమ్మున్నోడైతే వెళ్ళొచ్చు కదా అసెంబ్లీకి. ఫైనల్గా ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? అమరావతి గురించి మీరు ఏమంటారు? అమరావతిని వ్యతిరేకించే వాళ్ళకి మీ సమాధానం ఏంటి ఈరోజు ఈ అభివృద్ధి చూసిన తర్వాత? నాది అసలు ఉద్దండరాయనిపాలెం నా గ్రామం. నేను ఎప్పుడూ గుంటూరు వెళ్ళిపోయా. మాది రాజధానిగా ఎప్పటికైనా సరే రాజధాని డెవలప్ అవ్వాల్సిందే. అమరావతికి ఒకటే రాజధాని, మావిగన్ లేదు,
మూడు రాజధాని లేదు, ఏమీ లేదు. ఇది ఎప్పటికైనా ఫ్యూచర్లో భావితరాలకి ఇదే రాజధాని, ఇదే అమరావతి, చివరికి ఫైనల్గా ఇదే అమరావతి.